తెలంగాణ కాంగ్రెస్ మంత్రుల అవినీతి చిట్టా తమ వద్ద ఉందని ఇంకా బయటకు తీస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మంత్రులు చేస్తున్న అవినీతి ఆధారాలను సేకరిస్తున్నామని, ఈ మంత్రులకు కొందరు ఐఏఎస్ అధికారులు చెంచాగిరి చేస్తున్నారని ఆరోపించారు. మంత్రులకు చెంచాగిరి చేస్తున్న అధికారులు వాళ్ళు సంపాదించుకుంటూ మంత్రులకు ఎలా కూడబెడుతున్నారో తమకు తెలుసని అన్నారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు మూటలు పంపించడానికి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉందని బండి సంజయ్ అన్నారు. ఒక్కో మంత్రి అవినీతి చిట్టా విప్పుతామని హెచ్చరించారు. అవినీతికి సంబంధించి ఆడియో రికార్డులు తమ వద్ద ఉన్నాయని అన్నారు. 2029 నాటికి దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదని జోస్యం చెప్పారు. 2,18,000 కోట్లు వాళ్ళ పెట్రోల్ వచ్చినట్టు ఏడమైనా అవన్నీ ఏమి ఇవన్నీ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు, ఎన్ని పెట్రోల్ వచ్చినావు, ఎన్ని యూనిట్లు ప్రారంభించినావు. ఇవాళ ఢిల్లీ పోయి ఢిల్లీకి మూటలపై చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సంపాదించిన పెట్రోల్ అన్ని కూడా ఇలా ఏఐసిసి భవన్లోకి పెట్టి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని పెంచి పోషించడానికి తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెట్టుబడిగా పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ. టీపీసీసీ కాదది, టీ4సి తెలంగాణ కరప్షన్ కలెక్షన్ కమిషన్ కాంగ్రెస్. తెలంగాణ కలెక్షన్ కరప్షన్ కమిషన్ కాంగ్రెస్, టీ4సి. ఇలా అందుకే ఎట్టి బస్సులో ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అందరం కలిసి ఇలా కాంగ్రెస్ పార్టీ మెడల్ వంశం ఎట్టి బస్సులో రామచంద్ర గారి నేతృత్వంలో ఆల్రెడీ వారు ఇవాళ కూర్చున్నారు. వారు ప్లాన్ చేశారు. వారిచ్చే ప్లాన్ను అందరం కలిసి దాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తాం. ఈ భాగ్యనగర్లో ఏం చేసినా నువ్వు 3 ముక్కలు చేస్తావా 4 ముక్కలు చేస్తావా, నీ కాంగ్రెస్ పార్టీని ఎటు కాకుండా మూసీ నదిలో ఆ ట్యాంక్ బండ్లో ఇలా భాగ్యనగర్ ప్రజలు పడేయడం ఖాయం. నీకు దిమ్మ తిరిగే విధంగా ఇవాళ భాగ్యనగర్ ప్రజలు సమాధానం చెప్పబోతున్నారు. నేను భాగ్యనగర్ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే ప్రశ్నించండి. ఏం చేశారు భాగ్యనగర్కి? వాళ్ళు చేసేది కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను దారి మళ్లించి కేంద్రం చేస్తున్న అభివృద్ధి విషయంలో వాళ్ళ ఫోటోలు పెట్టుకొని కేంద్రం ఏం చేయలేదని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేయడం తప్ప కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు ఏం చేసిందో మీ ఇంటి ముందరకు వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించండి. ఇప్పుడు ప్రశ్నించకుంటే ఇలా భాగ్యనగర్ ప్రజల భవిష్యత్తు అంధకారం అవుతుంది, మన బతుకులు సర్వనాశనం అవుతాయి. కాంగ్రెస్ పార్టీ ఇవాళ మోసపూరితమైన పార్టీ. మన బతుకులు నాశనం చేయడానికి, అక్రమంగా డబ్బులు సంపాదించుకోవడానికి, ఢిల్లీకి మూటలు అప్పచెప్పడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉంది తప్ప ఇలా భాగ్యనగర్ బాగు చేయడానికి మాత్రం కాదన్న విషయాన్ని ఇలా భాగ్యనగర్ ప్రజలు గుర్తించాలి. అడగండి, పక్కా అడగండి. ప్రతి ఇంటికి వచ్చే కాంగ్రెస్ పార్టీ అడగండి. టీఆర్ఎస్ పార్టీ 11 సంవత్సరాలు ఏం చేసాడు? కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు ఇచ్చిన హామీలు గ్యారంటీ ఏడమైనాయి. ఇంత రామచంద్ర గారు చెప్పినట్టు రిటైర్మెంట్ అనేటువంటి 60-65 సంవత్సరాలు దాటిన వాళ్ళు హైదరాబాద్కి వచ్చి మేము దాచుకున్న పైసలు మాకు ఏంటి సార్, మాకు అప్పులు లేదు సార్, మాకు కొడుకు బిడ్డలు పెళ్లి చేయాలి, వ్యాపారాలు చేసుకోవాలి, అప్పులు కట్టాలి, ఇల్లు కట్టుకోవాలని చెప్పి దండం పెట్టి కాలు మొక్కి అడగడానికి హైదరాబాద్కి వస్తే వాళ్ళని లాఠీచార్జ్ చేసి వాళ్ళని గురవర గుంజుకపోయి వ్యాన్ లెక్కించి అరెస్ట్ చేయడానికి సిగ్గులేదు అనడుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి. డిఏలు ఇస్తలేవు, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేవు, ఆరోగ్యశ్రీ అటేమికింది. ఇలా ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇలా యాజమాన్యాలు పిల్లలకు హాల్ టికెట్లు ఇస్తలేరు, వాళ్ళకు స్కూల్లో అర్థం అంటే వాళ్ళకి పైసలు శాలరీస్ ఇచ్చపరచలేదు, ఇల్లు కిరాగట్టపరచలేదు, లోన్లను చెల్లించపరచలేదు. ఇన్ని సమస్యలు ఉంటే ఢిల్లీ పోయట సన్మానం చేసుకున్నా ఢిల్లీ పోయి. మరి రాహుల్ గాంధీ అడగాలి కదా, మరి బీసీ డిక్లరేషన్ ఏమైంది, ఎస్సీ డిక్లరేషన్ ఏమైంది, మీరు ఇస్తాను ఉద్యోగాలు ఏమైనాయి, 6 గ్యారెంటీలు ఏమైనాయి, గాడిది గుడ్డు చూపెట్టారు కదా. ఇవాళ ఏ గుడ్డు ఏ ముఖం చూపెట్టుకొని ప్రజలు ఓట్లాడుతారు? ఇవాళ కేవలం కరప్షన్. మేము చెప్తున్నాం ఇవాళ ఎట్టి బస్సులో ఇదే రామచంద్ర గారి నేతృత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు మీ బండారం అంతా చిట్టా మా దగ్గర ఉంది, 100% చిట్టా ఉంది, ఇంకా తీస్తున్నాం.
ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు పడుతున్న అవినీతి సంబంధించి అన్ని ఆధారాలు సేకరించినాం, ఇంకా సేకరిస్తున్నాం, పక్కా సేకరిస్తున్నాం. వీళ్లకు కొంతమంది ఐఏఎస్ అధికారులు వీళ్ళకి చెంచాగిరి చేస్తూ మధ్యవర్తిత్వం వహిస్తూ వాళ్ళు సంపాదించుకుంటూ వీళ్ళకు ఆదాయ కూర్చిపెడుతూ ఏ విధంగా అక్రమాలు పడిపోతారో వాళ్ళ రిపోర్ట్ కూడా ఉంది. వాళ్ళ రిపోర్ట్ కూడా మన దగ్గర ఉంది. పక్కా ఒక్కొక్క మంత్రికి వ్యతిరేకంగా పక్కా ఆందోళన చేపడతాం. మేము వాళ్ళ నియోజకవర్గాలు తిరగకుండా చేస్తాం, వాళ్ళ ఇండ్లను ముట్టడిస్తాం, వాళ్ళ కార్యాలయాలను ముట్టడిస్తాం, వాళ్ళ అవినీతి బండారం అంతా కూడా సమయం చూస్తున్నాం. వారి యొక్క ఆలోచన మేరకు, రామచంద్ర గారి ఆలోచన మేరకు తప్పకుండా చిట్టా వాళ్ళ ఇంటి ముందుకు వచ్చే వాళ్ళ చిట్టా బయటపడతాం. అన్నీ ఉన్నాయి. మీరు ఎవరో దగ్గర కమిషన్ తీసుకున్నారు. చాలా మంది మంత్రుల విషయంలో వచ్చి మాకు చూపడిన ఆడియో రికార్డులు కూడా ఉన్నాయి మా దగ్గర. ఐఏఎస్ అధికారులు చెప్తున్నాం, గుర్తుంచుకోండి, 2047 వరకు వికసిత్ భారత్ పూర్తి నెరవేరే వరకు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. 2029లో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదు. అటువంటి అద్భుత భారతదేశాన్ని దేశ ప్రజలకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ చూపట్టబోతున్నది. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు, కానీ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం శాశ్వతం. రాసి పెట్టుకోండి, దీన్ని గుర్తుంచుకోండి. మంత్రులకు మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇదే విధంగా మంత్రి పదవులు అడ్డు పెట్టుకొని బరి తెగించి భారతీయ జనతా పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేస్తే, మీరు అక్రమంగా సంపాదించిన పైసలను పెట్టుబడులకు పెట్టి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మీ బండారం అంతా పక్క పెట్టి మాకు ఏం పర్లేదు. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో మా కార్యకర్తలను, మా నాయకులను ఏ విధంగా ఇబ్బంది పెట్టినో, చాలా మున్సిపాలిటీస్లో ఇవాళ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినో మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీ మెడల్ వంచం, మీ అహంకారాన్ని తీస్తాం, మీ అక్రమాలను కూడా అన్ని బయట పెడతాం. పక్క తస్మాత్ జాగ్రత్త అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఇలా భాగ్యనగర్ ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. దొంగ వేషాలు వేసి దొంగ మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ భాగ్యనగర్ అభివృద్ధి చెందాలంటే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే శరణ్యం. మీరిచ్చే తీర్పు తెలంగాణ